ఈ సాయంత్రం ఎంత గొప్పగా ప్రారంభమైంది అనడానికి ఇదొకటే నిదర్శనం. నిజంగా అయ్యప్ప స్వామి పడి పూజకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే భజనలు, మీరంతా చేసే భజనలు వింటుంటే అసలు ఎంత సమయం తెలియదు. కానీ మనం అయ్యప్ప స్వామి ప్రాశస్త్యం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో మీ భజనలు చేసుకుంటూ, స్వామి భజనలు చేసుకుంటూ మధ్య మధ్యలో మనం మాట్లాడుకుంటూ ఉందాం. ముందుగా గిరిధర్ గురుస్వామి, ఇప్పుడు భక్తులంతా కూడా ఆ స్వామిని కొలుస్తూ మండల దీక్ష చేసి నిష్ఠగా కొన్ని నియమాలన్నీ పాటించి ఇవాళ ఎదురు చూసేది మకర జ్యోతి దర్శనం కోసం. ఆ మకర జ్యోతి దర్శనం ఎందుకు అంత విశిష్టమైనది, ఎందుకు ఈ జ్యోతికి అంత ప్రఖ్యాతి వచ్చింది అంటే ఏమంటారు? ఎందుకంటే కొన్ని వేలాది మంది ప్రత్యక్షంగా అక్కడ ఇవాళ చూడబోతున్నారు మకర జ్యోతి దర్శనాన్ని, ఇంకొన్ని కోట్లాది మంది పరోక్షంగా ఇవాళ దర్శనం చేసుకుంటారు. ఏంటి దాని విశిష్టత? వాస్తవం అమ్మ, మొట్టమొదటగా ప్రేక్షకులకందరికీ మనందరికీ కూడా మహాకుంభ జరుగుతున్నటువంటి మహోద్విగ్నమైనటువంటి వేళ, దేశమంతా సనాతన ధర్మ స్రవంతిలో తడిచి ముద్దైతున్న వేళ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం మొత్తం ఎక్కడ చూసినా ఈరోజు హైందవ సంస్కృతి పరిఢవిల్లుతుంది, ఎక్కడ చూసినా అదే కనబడుతోంది. అందులో అంతర్భాగమే ఈరోజు మనము అయ్యప్ప స్వామి దగ్గర మకర జ్యోతి దర్శనం కోసం వెళ్ళినటువంటి కోట్లాది మంది భక్తులు టీవీల ముందు కూర్చుని, ప్రత్యేకంగా మీ టీవీ ముందర కూర్చొని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ సందర్భంగా రెండు విషయాలు తెలియజేస్తాను. మకర జ్యోతి గురించి మీరు అడిగారు కాబట్టి, మకర సంక్రమణ వేళ దాని గురించి అందరూ చెప్పారు, అయినా చెప్పడం భావ్యం కాబట్టి నేను చెప్తున్నాను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి శుభదినాన్ని మకర సంక్రమణ వేళ అంటారు. ఈ మకర సంక్రమణం జరిగినటువంటి రోజు స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తానని చెప్పి వారి తండ్రి గారికి, ఆ ఊరి వారికి, ఆ రాజ్యం వారికి వాగ్దానం చేసినట్టు మనకి అక్కడ ఉన్నటువంటి స్థల పురాణంలో తెలుస్తూ ఉంటుంది. ఆ స్థల పురాణానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం స్వామివారు జ్యోతి రూపంలో మనకు అక్కడ దర్శనమిస్తుంటారు. దీని వెనకాల తత్వంగా ఆలోచిస్తే చాలా గొప్ప తత్వం ఉంటుంది. 18 మెట్లు అంటే అరిషడ్వర్గాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, తమస్సు, రజస్సు, సత్వము అనేటువంటి గుణాలు, వీటన్నింటినీ అధిరోహిస్తే మనం 18 వాటిని అధిరోహించగానే సత్వరూపంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి విగ్రహం మనకు దర్శనమవుతుంది, మన జన్మ ధన్యమవుతుంది. ఇది ఇంతవరకు మనము ప్రతీకాత్మకంగా అయ్యప్ప స్వామి మూర్తిలో అయ్యప్ప స్వామిని చూస్తున్నటువంటి భావన. అద్వైత తత్వం వచ్చేటప్పటికీ ఆత్మని జ్యోతి రూపంలో చూసుకోవడం అనేటువంటిది, అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడమే జ్యోతి దర్శనం. దీని వెనకాల తత్వంగా ఆలోచిస్తే అంత భావన ఉంటుంది అన్నట్టు. అని అంటే అరిషడ్వర్గాలంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు 16 అయిపోతే 17వ మెట్టు తమస్సు, 18వ మెట్టు రజస్సు, 19వ మెట్టు అయ్యప్ప స్వామి మూర్తి, సాక్షాత్తు అయ్యప్ప స్వామి. ఇవన్నీ అధిరోహించినటువంటి వ్యక్తికి మూర్తి వేరే, నేను వేరే, దేవుడు వేరే, నేను వేరే అనే భావన ఉండదు. ఆయన లోపల ఐక్యమైపోతాం, అదే జ్యోతి స్వరూపం. దాంట్లో మనం లీనమైపోవడమే దీని వెనకాల ఉన్నటువంటి తత్వం. అందుకనే అక్కడికి వెళ్ళగానే తత్వమసి అని రాసి ఉంటుంది. నువ్వు నేను వేరు కాదు, నీ లోపలే నేనున్నాననేటువంటి భావనని తెలియచేయడానికి అద్భుతమైనటువంటి ఒక ఘట్టము. చెప్తూ పోతే ఎన్నైనా చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఏ పుణ్యక్షేత్రాలకైనా 3 రకాల కథలు ఉంటాయి. ఒకటి వేద ఆధారితమైనటువంటిది, ఇంకోటి పురాణ ఆధారితమైనటువంటిది, ఇంకొకటి క్షేత్ర ఆధారితమైనటువంటిది. క్షేత్రానికి సంబంధించి జానపద కథలు ఉంటాయి. జానపద కథల్లో అంతర్భాగంగా వచ్చినటువంటిది జ్యోతి దర్శనం అనేటువంటిది. అయితే ఈ మకర విళక్కు వేరే, మకర జ్యోతి వేరే. మకర విళక్కు అంటే వెలిగించే దీపం, జ్యోతి అంటే ఆకాశంలో కనిపించే దీపం. ఈ ఆకాశంలో కనిపించే దీపం అంటే అందరూ గురుస్వాములు అందరూ వెళ్ళిన వాళ్ళందరూ అనుభవించుండొచ్చు ఆనందాన్ని. ఆకాశంలో జ్యోతి రావడానికి ముందర ఉత్తరా నక్షత్రము తారా జువ్వలా వెలుగుతూ ఇలా ఆకాశంలో పోతుంటుంది. 100లాది నక్షత్రాలు ఉంటాయి, కానీ స్వామివారు ఏ నక్షత్రంలో అయితే జన్మించారో ఆ నక్షత్రం ఆకాశంలో ఇలా మెరుస్తూ మెరుస్తూ పోతూ ఉంటే కొన్ని కోట్ల గొంతుకలు స్వామియే శరణమయ్యప్ప అంటుంటే ఆ అనుభూతి అనుభవించవలసిందే తప్పితే పదాల్లో చెప్పగలిగేటటువంటిది కాదది. కొన్ని కోట్ల గొంతులు ఒకేసారి స్వామియే శరణమయ్యప్ప అంటుంటే ఏదో నాకు ఎప్పుడు గుర్తు, నారదుడు ఒకసారి విష్ణువు కోసం వెతుక్కుంటూ తిరిగాడట నారదుడు.